A person took a loan of 6,000 rupees for 3 years at 5% per annum compounded interest. He repaid 2,100 in each of the first 2 years. The amount he should pay at the end of the third to clear all debts అన్నాడు. అంటే ఇప్పుడు 6,000 రూపీస్ కదా, ఇది 6,000 రూపీస్. దీనిలో ఒక 5% ప్రకారం కౌంట్ చేస్తామనుకోండి. 6,000లో 5% అంటే ఎంత? 300 రూపీసే కదా. ఆ 300 రూపీస్ వీడు కలిపాడు. అప్పుడు ఈ వాల్యూ ఎంత మనకి? 6,300 అయింది. మళ్ళీ 6,300లో మళ్ళీ 5% కనుక్కున్నాం అనుకున్నాం. 6,300లో మళ్ళీ 5% కనుక్కుంటే మనకి ఎంత వస్తుంది? మన ఇక్కడ 630లో సగం అంటే ఎంత? 315 ఎంత మనకి? ఒక్క నిమిషం, ఇది 300 రూపీస్ మనం యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 6,300. వాడు ఏం చేస్తాడంటే రీపేమెంట్ చేస్తాడు. ఎంత పే చేస్తాడు? 2,100 పే చేస్తాడు. అప్పుడు వాల్యూ ఎంతమ్మా? 4,200 మిగిలింది. మళ్ళీ దీనిలో 5% మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా. 4,200లో 5% అంటే ఎంత మనకి? 210 రూపీస్ యాడ్ అవుతుందండి. అప్పుడు ఈ క్యాలిక్యులేషన్ ఎంత? 4410. 4410లో మళ్ళీ 5% తీసుకోండి అమ్మా. ఓకేనా? మళ్ళీ చూడండి, మనకి ఇప్పుడు ఈ 210 యాడ్ చేస్తామనుకో, మనకి 4,200 ప్లస్ 210 చేయాలా? వాల్యూ ఎంత? 4410. మళ్ళీ 4410 అంటే ఫస్ట్ పేమెంట్ అయిపోయింది, మళ్ళీ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాము. మళ్ళీ 4410లో మళ్ళీ ఏం చెప్పాడు వాడు? 2,100 పే చేయమన్నాడు. 4410లో 2,100 పే చేస్తే ఇంకెంత మిగులుతుంది? ఇది 2,310 మిగులుతుంది. దాని మీద మళ్ళీ 5% లెక్క పెట్టాలి. అంటే 2,310లో మళ్ళీ 5% అంటే 2,310 10% 231 అండి. 5% అంటే దానిలో సగం అనమాట. 200లో సగము 100, 30లో సగం 15, 1లో సగం 0.5 అనమాట. సో కాబట్టి ఇది క్యాలిక్యులేషన్లో ఎక్స్ట్రా ఎంత వస్తుందమ్మా? ఇది 115.5. అప్పుడు వాల్యూ ఎంత మనకి? 2425.5 థర్డ్ ఇయర్లో పే చేయాలన్నమాట. 2425.5 అనేది పే చేయాలి. కాబట్టి ఆప్షన్ ఏ మన ఆన్సర్.